जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. తృతీయ స్కంధంలో ఉన్నాం. విదురుడు మైత్రేయ మహర్షి దగ్గర ప్రపంచానికి చెందిన జ్ఞానాన్ని మొత్తాన్ని తెలుసుకుంటున్నాడు. విదురుడు బ్రహ్మదేవుడు ఎలా సృష్టిని కొనసాగించాడు అని అడిగినప్పుడు మైత్రేయ మహర్షి చెప్తున్నారు. విదురుడు స్వయంభవ మనువు కుమార్తెతో కర్దమ మహర్షికి ఎలా వివాహమైంది అని అడిగాడు. ఈ సంగతిని పరీక్షణ్ మహారాజుకి సుఖ మహర్షి తెలియజేస్తున్నారు. అలాగే సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో సూత మహర్షి తెలియజేస్తున్నారు. విదురుడు సృష్టి కొనసాగింపు ఎలా జరిగింది అని అన్నప్పుడు కర్దమ మహర్షి గురించి మైత్రేయ మహర్షి చెప్పడం మొదలు పెట్టారు. కర్దమ మహర్షి తపస్సు చేసి ఆయన శ్రీ మహావిష్ణువుని ప్రత్యక్షం చేసుకున్నారు. శ్రీ మహావిష్ణువు నీ కోరిక ఏంటి అని అడిగినప్పుడు బ్రహ్మదేవుడు తనను సృష్టిని కొనసాగించవలసిందిగా కోరినట్లు తనకు అనుకూలవతి అయిన భార్య ఎక్కడ దొరుకుతుంది అని కర్దమ మహాముని అడిగారు. అడిగినప్పుడు శ్రీ మహావిష్ణువు మరుసటి రోజు రేపు ఉదయాన్నే స్వయంభవ మనువు తన కుమార్తెతో వచ్చి నీకు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తారు, ఆమెతో నీకు 9 మంది స్త్రీలు జన్మిస్తారు, అలాగే నేను నీకు కుమారుడిగా జన్మిస్తాను అని శ్రీ మహావిష్ణువు తెలిపి ఆయన గరుడారూఢులై వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇవాళ దేవహూతికై వరాన్వేషణ ప్రయాణం స్వయంభవ మనవి చేసిన దాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. ఇంతలో స్వయంభవ మనువు భార్యతో కూడి ఒక బంగారు రథాన్ని అధిరోహించి పెళ్లికి ఎదిగిన తన కుమార్తెతో కలిసి ఆమెకు తగిన భర్తను అన్వేషిస్తూ భువనాలన్నీ తిరిగి ఎక్కడా తగిన వరుణ్ణి కానక అక్కడకు కర్దమ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చారు. స్వయంభవ మనువు కుమార్తె దేవహూతి ఆమెను తన భార్యను రథంలో పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా తిరిగారు. ఎక్కడ సరైన వరుడు దొరకలేదు. కర్దమ ముని దగ్గరికి వచ్చారు. అక్కడకి వచ్చేసరికి అక్కడ శ్రీ మహావిష్ణువు కర్దమ మహర్షిని ఆయన్ని అనుగ్రహించి మహావిష్ణువు ప్రేమ వల్ల కారిన కన్నీటి చుక్కలతో బిందు సరోవరం ఏర్పడింది. ఆ బిందు సరోవరాన్ని చూశారు స్వయంభవ మనువు. ముందటగాంచెనంత బుధముఖ్యుడు విష్ణుడు గర్దమున్ దయానందములర్పజూడ నయనంబుల రాలిన భాష్మముల్ ధరన్ బిందువులై వెసందొరగి పేర్చి సరస్వతి జుట్టి పారుటన్ బిందు సరోవరం మనడి పేర తనచ్చిన పుణ్యతీర్థమన్. స్వయంభవ మనువు ఆ పుణ్యతీర్థాన్ని చూశారు. విష్ణువు కర్దముని తపస్సుకు మెచ్చి ఆనంద భాష్మాలు వదిలితే అవి బిందు సరోవరం అయినాయి. దయతోనూ ఆనందంతోనూ ఆ శ్రీ మహావిష్ణువు చూసినప్పుడు ఆయన కళ్ళ నుండి నేలకు రాలిన బాష్పాలు సరస్వతి నదిని చుట్టి పారుతూ బిందు సరోవరం అనే పేరుతో పుణ్యతీర్థమైంది, ప్రసిద్ధికెక్కింది. ఆ తీర్థాన్ని స్వయంభువుడు సందర్శించాడు. అందు దమాలసాలవ కులార్జున నింబ కదంబ పాటలీ చందన నారికేళ ఘనసార శిరీష లవంగలుంగ మాకంద కుచందన క్రముక కాంచన బిల్వ కపిత్థ మల్లికా కుంద మధూక మంజుల నికుంజములందన రారి వెండియున్. ఆ బిందు సరోవరం చెంతనే కర్దమము అనే ఆశ్రమం ఉంది, తపోవనం ఉంది. ఆ ఆశ్రమ వాటికలో కానుగ చెట్లున్నాయి, మద్ది చెట్లున్నాయి, పొడగాడ చెట్లు, ఏరు మద్ది చెట్లు, వేప చెట్లు ఉన్నాయి. కొంచెం ముందుకెళ్లేసరికి కడిమి చెట్లు, కలిగొట్టు చెట్లు, చందన వృక్షాలు, కొబ్బరి చెట్లు, కర్పూర వృక్షాలు, దిరిసెన చెట్లు కనిపించాయి. లవంగలతలు, మాది ఫలాలు, మామిడి చెట్లు, ఎర్ర చందనం చెట్లు, పోక చెట్లు, సంపెంగ పొదలు, మారేడు చెట్లు, వెలగ చెట్లు, ఇప్ప చెట్లు కనిపించాయి. ఆ పక్కనే మల్లెలు మొల్లలు అల్లుకున్న చక్కని పొదరిళ్ళు ఉన్నాయి. అంటే ఆ తపోవనం చూసేసరికి స్వయంభవ మనువుకు చాలా ఆనందం వేసింది. పరిపక్వ ఫల బర్హానత తరు శాఖ నికర నివసిత స్ఫుట విహగో
కర బహు కోలాహల రవ భరిత దిగంతములు కలిగి భవ్యం బగుచన్. ఆ పరిపక్వమైన పళ్ళ బరువుతో తరుశాఖలన్నీ కూడా చెట్లన్నీ కూడా కిందికి వంగి ఉన్నాయిట. దాని మీద ఉన్న పక్షి మోకలు కోలాహలంతో పక్షుల కిలకిల రావాలని వినిపిస్తోంది. దిక్కులంతా ప్రతిధ్వనిస్తున్నాయి. అతి నిశిత చంచుదళ నక్షత నిర్గత పక్వ ఫల రసాస్వాదన మోదిత రాజసుఖ వచోర్థ శృతి ఘోషము సెలగి శ్రవణ సుఖదం బగుచున్. పక్వానికి వచ్చిన ఫలాలను అతి నిశితమైన తమ ముక్కుతో పొడుస్తున్నాయి చిలకలు. ఆ పొడిచి ఆ స్రవిస్తున్న రసాన్ని ఆస్వాదిస్తూ రామచిలకలు మోదంతో చేస్తున్న అర్థవంతములైన వేదగానాలు శ్రవణ సుఖంగా వినిపిస్తున్నాయి. లలిత సహకార పల్లవ కలితాస్వాదన కషాయ కంఠ విరాజ కలకంఠ పంచమస్వర కలనాదములుల్లసిల్లగడు రమ్యములై. లేత మామిడి చిగుళ్లను మెక్కి ఎంతో రమ్యంగా కోయిలలు పంచమస్వరంతో మధురమైన కంఠనాదంతో రమ్యంగా కూస్తున్నాయి. అతుల సమాల మహీజ ప్రతిక్షణ జాత జలద పరిశంకాంగి కృత తాండవ ఖేళన విలసిత పించ విభాస మానసికి సేవ్యంబై. అక్కడ తమ్మాల వృక్షాలను చూస్తే మేఘములేమో అనే భ్రాంతితో నెమళ్ళు పింఛాలు విప్పుకొని తాండవం ఆడుతున్నాయి. కారండవ జల కుక్కుట సారసబక చక్రవాక షట్పద హంసం భూరుహ కైరవ నవకల్హార విరాజిత సరోరుహాకర యుతమై. అక్కడ సరస్సు అంతా కూడా సరోవరాలతో, కన్నెలేళ్లతో, నీటి కోళ్లతో, బెగ్గురు పక్షులతో, కొంగల గుంపులతో, చక్రవాకాలతో, గండు తుమ్మెదలతో, కలహంసలతో, కమలాలతో, తెల్ల కలువలతో, ఎర్ర కలువలతో విరాజిల్లే సరోవరాలు కల ఆశ్రమ వాటిక చాలా రమ్యంగా ఉంది. కరిపుండరీక వృక కాసరస భల్లూక హరిణ చమరీ హరి సూకర ఖడ్గవయ వలిముఖ శరభ ప్రముఖోగ్ర వన్య సత్వాశ్రయమై. ఆ తపోవనం దగ్గర పరిసరాల్లో ఏనుగులు, పెద్ద పులులు, తోడేళ్లు, అడవి దున్నలు, కుందేళ్లు, ఎలుగుబంట్లు, లేళ్లు, చమరీ మృగాలు, సింహాలు, వరాహాలు, ఖడ్గమృగాలు, గురుపోతులు, కోతులు, శరభాలు మొదలైన అడవి మృగాలన్నీ కూడా సంచరిస్తున్నాయి. అలా సంచరిస్తున్న ఆ కర్దమముని యొక్క తపోవనాన్ని స్వయంభవమను చూశారు. అలా ఉప్పుతున్న కర్దమమునేంద్రుని ఆశ్రమాన్ని చూసి మితమైన పరివారంతో, అంటే స్వయంభవమను ఒక రథంలో తను, తన భార్య, తన కుమార్తె, వెనకాల తన పరివారం కూడా వస్తోంది. ఆ పరివారాన్ని ఆపుచేసి మితమైన పరివారంతో లోపలికి ప్రవేశించారు. ప్రవేశించేసరికి అంచిత బ్రహ్మచర్య వ్రత యోగ్యమై విలసిల్లు ఘన తపో వృత్తి చేత దేహంబు రుచిర సందీప్తమై చెలువంద గడు గృషీభూతాత్మక ఆయుడయ్యు నలినోదరాలాప నవ సుధాపూరంబు శ్రోత్రాంజలుల ద్రావి జొక్కియున్న గతన గృషీభూత కాయుండుగాక జటావల్కలాజిన శ్రీ వెలుంగ గమలపత్ర విశాల నేత్రములు దనర నలిన సంస్కార సంచితానర్ఘ్య స్నూత్న రత్నమును బోలిన్న కర్దముని చూచి భక్తి మృక్కెను మనువు తత్పాదములకు. స్వయంభవ మనువు అక్కడ కర్దమ్మ మహర్షిని చూశారు. ఆ కర్దమ్మ మహర్షి ఎలా ఉన్నారట? పూజింపతగిన బ్రహ్మచర్య వ్రతానికి యోగ్యమైన తపోవృత్తి చేత ఆ ప్రజాపతి, కర్దమ్మ ప్రజాపతి యొక్క దేహం అందంగా ప్రకాశిస్తోందట. ఆయన శరీరం మిక్కిలు చిక్కిపోయినా కూడా, ఎందుకంటే తపస్సు చేస్తుంటారు కాబట్టి, విష్ణు సంకీర్తనం అనే నామామృతాన్ని చెవులని దోషులతో తాగి సొక్కి ఉన్న కారణాన కృషించినట్లు కనిపించడం లేదు. జడలు, నారచీరలు, జింక చర్మం కనువిందు చేస్తుంటే కమల పత్రాల వంటి విశాల నేత్రాలతో సానపట్టని అనర్ఘ రత్నాల్లాగా ప్రకాశిస్తున్న ఆ కర్దమ్మ ప్రజాపతిని చూసి స్వయంభవ మనువు ఆయన పాదాలకు భక్తితో మ్రొక్కాడు. అలా మొక్కిన మనువును తన ఇంటికి పండగ వచ్చినట్లు భావించి ఆదరించాడు కర్దమ్మ ప్రజాపతి. అర్ఘ్య పాద్యాదులతో సంతోషింప చేశాడు కర్దముడు. పిమ్మట శ్రీహరి ఇచ్చింది నిన్ననే చెప్పారు కదా, మహావిష్ణువు తపస్సులో ప్రత్యక్షమయ్యి నీకు రేపు పొద్దున స్వయంభవ మనువు వస్తాడు, నీ దగ్గరికి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తాడని చెప్పారు కదా. దాన్ని మనస్సులో స్మరించుకున్నారు కానీ బయటపడరు కదా.
అందుకనే ఆ స్వయంభవ మనవుతో కర్దమని ఇలా అన్నారు. వరగుణాకర భగవద్భక్తి యుక్తుండవైన త్వదీయ పర్యటనమెల్ల శిష్ట పరిగ్రహ దుష్ట నిగ్రహముల కొరకు గదా పుణ్యపురుష. మరియు వనజ హితాహిత వహ్ని సమీర వైవస్వత వార్ధిప వాసవాత్మ కుడవు హరిస్వరూపుడవైన నీకును మానిత భక్తి నమస్కరింతు. ననగ నీవిప్పుడే నేమి యఖిల లోక చైత్రముగు హేమ మణిమయ చందనంబు నెక్కి కోదండ పాణివై యుద్ధ సైన్య పదవి ఘట్టనతే భూమి భాగమగల. ఓ శ్రేష్టమైన గుణాలకు స్థానమైన వాడా, ఓ స్వయంభువు మనువు, భగవంతుని యందు భక్తితో కూడిన నీ పర్యటనం అంతా శిష్ట పరిగ్రహం దుష్ట నిగ్రహం కోసమే కదా. శిష్యులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి కదా. ఓ పుణ్యపురుష, సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు యముడు వరుణుడు ఇంద్రుడు వీళ్ళందరి అంశాలతో హరిస్వరూపుడమైన నీకు నేను నమస్కరిస్తున్నాను. నువ్వెప్పుడు అఖిల లోకాలను జయించే మణులతో కూడిన బంగారపు రథమెక్కి కోదండ పాణివై పరాక్రమవంతులైన సైన్యం పాద ఘట్టనల చేత భూభాగం అదరగా జైత్రయాత్ర నడుపుతూ ఉంటావు కదా అని ఇంకా ఇలా అంటున్నారు. తరణింబోలి చరింపకున్న ఘన నిద్రం పొంది ఎందేని భూవర పద్మోదర కల్పితంబులగు నీ వర్ణాశ్రమోదార విస్తర పాథోనిధి సేతుభూత మహిమాచార క్రియలు తప్పి సంకరమై చోర భయంబునన్ నిఖిల లోకంబుల్ నశించుంజుమి. నువ్వు లేకపోతే, నువ్వు ఉన్నావు కాబట్టి ఈ లోకం రక్షించబడుతోంది. లోకంలో ఆ సూర్యుడు తిరుగుతున్నట్టుగా నువ్వు కనుక తిరగకపోతే ఇవన్నీ కూడా, ఈ లోకాలన్నీ గొప్ప నిద్రలో మునిగిపోతాయి. బ్రహ్మదేవునిచే ఏర్పాటు కాబడిన వర్ణాశ్రమ ధర్మాలన్నీ నశించి విస్తరించిన సముద్రానికి చెల్లెల కట్టలాంటి ఆచార క్రియలన్నీ గతులు తప్పుతాయి. జాతులు సంకరమై చోరభయం వల్ల లోకాలన్నీ నశిస్తాయి అని పలికి, ప్రజాపతి మీ ఆగమనానికి కారణం ఏమిటి అని అడిగారు కర్దమ్మహామని. అంటే ముందు ఎవరు చెప్పరు. అప్పుడు నిత్య కర్మానుష్ఠానం ముగించుకున్న ఆయనతో స్వయంభూ మనువు ఇలా అన్నారు. సరసిత గర్భుడు తనచే విరచితమైనట్టి వేద వితతుల నెల్లన్ ధర వెలయించుటకై బుధవర మిమ్ముందన ముఖంబు వలన సృజించన్. ఒక అర్ధమముని బ్రహ్మ తనచే చెప్పబడిన వేద సమూహాన్ని ఈ లోకంలో వ్యాపింప చేయడానికి ఓ పండిత శ్రేష్ఠ మిమ్మల్ని తన ముఖం నుండి సృష్టించాడు. దురిత స్వరూప పాటచ్చర పీడం పొందకుండా సకల క్షోణిం పరిపాలించుటకై మమ్మను అరవింద భవుండు భుజములందు సృజించన్. అలాగే దుర్మార్గులైన దొంగల బారి పడకుండా ఉండడం కోసం ఈ క్షోణి మండలాన్ని రక్షించడానికి, పరిపాలించడానికి మమ్మల్ని ఆయన తమ భుజాల నుండి పుట్టించారు. నెరినట్టి జలజ భవునకు గరమంతఃకరణ గాత్ర కములై వరసం బరగిన బ్రహ్మక్షత్రియము లరయ రమాధీశ్వరునకు నవనీయంబుల్. అంతఃకరణగా బ్రాహ్మణులు, శరీరంగా క్షత్రియులు, ఈ ఇద్దరు ఆ లక్ష్మీనాథునకు అవశ్యము సృష్టిని కాపాడాల్సిన వాళ్ళు, ఆ లక్ష్మీనాథునకు కావాల్సిన వాళ్ళు. అందువల్ల నువ్వు హరిస్వరూపుడవు, దుష్టులకు తేరి చూడ వీలు కాని వాడవు. ఆయన నిన్ను చూడడం అనేది కేవలం నా అదృష్టం వల్ల సిద్ధించింది. స్వయంభూ మనువు చెప్తున్నారు. నీ పాద పద్మాలలోని కేసర సమూహం వల్ల రంజితమైన నా మస్తకం, నీ మాటలని అమృతాన్ని గోలిన నా చెవులు సమస్త మంగళాలకు స్థానమై సఫలత్వాన్ని పొందాయి. నేను కృతార్థుడనయ్యాను. కుమార్తెపై ఉన్న స్నేహం వల్ల అంతఃకరణలో ఆందోళన పడుతూ దేశాలన్నీ తిరిగాను. శోకంతో ఉన్న నా విన్నపాన్ని నువ్వు అవతరించవలసింది అని ఆ స్వయంభవ మనువు కర్దముడితో ఇలా అంటున్నాడు. ఏంటంటే, నేను నా కుమార్తెకి సరైన వరుడు రావడం కోసం వెతుకుతున్నాను. నీ మాటలు నాకు చాలా ఆనందం వేస్తోంది. నేను ఎటువంటి భర్త వస్తాడా నా కుమార్తెకి అని భయపడుతున్నాను అని నువ్వు నాకు కనిపించవు. వర యోగేశ్వర దేవహూతి అను నీ వామాక్షి మత్పుత్రి దావర అవన్య గుణాఢ్యులను వినియునెవ్వారిన్ మదింగోర కాతురయై నారది పంపునన్ మిమ వరింతున్నంచు నేతించే నీ తరుణే భిక్ష పరిగ్రహింపు సుబోధాత క్రియాలోలతన్. ఓ కర్దమ ప్రజాపతి, ఓ యోగేశ్వర, ఇవి దేవహూతి, ఈమె నా కూతురు. తాను సౌందర్యవంతులైన మిక్కిలి గుణాఢ్యులను గురించి విన్నా సరే వాళ్ళని ఎవరిని కూడా
ఇష్టపడటం లేదు. నారద మహర్షి మీ గురించి చెప్పారు. అందువల్ల నారద మహర్షి వల్ల మీ రూపు రేఖ గుణాలు విని మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చింది. ఈ తరుణీ భిక్షను స్వీకరించి శుభకార్యానికి అంగీకరించవలసింది అని స్వయంభూ మనువు కర్దముని కోరారు. అమలిన గృహమేధిక కర్మములకు నన్ను రూపగుణ విరాజిత శీల క్రమముల తనరిన తరుణిం భ్రమదమున వరింపుమయ్య భవ్య చరిత్ర. ఎంత చక్కగా అడుగుతున్నారు. నీ గృహస్థాశ్రమం యొక్క ధర్మాలను నెరవేర్చడం కోసం తగిన రూపము గుణము శీలము కలిగిన ఈ తరుణిమన్ని సంతోషంతో స్వీకరించు. అనగా విరక్తులకైనందన ఎంత లభించు సౌఖ్యత అతివర్ణింపన్ జనదట కాముకులకును నబ్బిన మానుదురే లభించు ప్రియ సౌఖ్యములన్. ఓ అనగా ఓ పాపరహితుడా, విరక్తులకైనా సరే తమంత తాముగా లభించే సుఖాలను విడిచిపెట్టకూడదు అని అంటారు కదా పెద్దలు. అలాంటప్పుడు ఇప్పుడు మేము వచ్చాము, అప్రయత్నంగా లభించిన ఈ ప్రియ సౌఖ్యాన్ని మీరు వదులుకుంటారా, మానుకుంటారా? వినుము ఫలారంభుడు కృపణుని నడిగిన తన యశంబునందగు మానంబును జడుగా ఉనందగా నీ వెనయ వివాహేచ్ఛదగులు టెరుగి ఇచటికి. మేము విన్నాము, ఫలాన్ని కోరి పని చేయడానికి ఆరంభించిన వాడు లోబిని అడిగితే వాడిచ్చే సలహాల వల్ల ఆ పని చెట్టమే కాక ఆ గౌరవ ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి. నువ్వు పెళ్లి చేసుకోవాలి అనే కోరికతో ఉన్నావని మాకు తెలిసింది. తెలిసి మేము ఇక్కడికి వచ్చాము. చనుదెంచితి నస్మత్ ప్రార్థన గైకొని మత్తనూజ దగ వరింపు దాని ముని స్వయంభువుని గనుకొని మరలంగ బలికే గడు మోదమనన్. అలా స్వయంభూ మనవు నీవు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నావు. నేను నా కుమార్తెని నీకు వివాహం చేయడానికి ఇక్కడికి వచ్చాను. నా ప్రార్థనను మన్నించి నా కుమార్తెను నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది అని చెప్పేసరికి ఆ కర్దముడు విని స్వయంభూ మనవని చూసి చాలా ఆనందంతో ఇలా అన్నాడు. అనగా నీ చేత ననన్య దత్తముగా ప్రతిష్ఠితంపైన ఈ తీవబోడి కమనీయ రూపలేఖ విలాసంబుల మానిత లక్ష్మి సమాన ఎగుచు నొకనాటి రాత్రి యందుడు రాజచంద్రిక ధవళిత నిజ సౌధ తలమునందు మహిత హిరణ్మయ మంజీర శోభిత చరణయై నిజ సఖీ సహిత ఎగుచు గందుగ క్రీడ జరింప గగనమందు వర విమానస్థుడగుతు విశ్వావసుండు నాగదనరిన గంధర్వ నాయకుండు తరును చూచి విమోహి అయి ధరణిబడియే. అనగా స్వయంభూ మనతో చెప్తున్నాడు, నువ్వు ఇతరులకు ఎవరికి ఇవ్వకుండా నాకు ఇద్దాము, నీ కుమార్తెను వివాహం చేద్దాము అనే ఉద్దేశంతో నువ్వు తీసుకొచ్చిన ఈ దేవహూతి లతాంగి కమనీయ రూపురేఖ విలాసాల్లో మహాలక్ష్మితో సమానం. ఒక రోజు ఈమె ఒక పున్నమి రోజు రాత్రి పండు వెన్నెలలో వెలిగిపోతున్న తన మేడ మీద బంగారు పాద మందిరాల శోభతో సఖీజనంతో కలిసి కందుక క్రీడ ఆడుకుంటోంది. కందుకం అంటే బంతితో ఆడుకుంటోంది. ఆ సమయంలో ఆకాశంలో విమానారూఢుడైన విశ్వావసుడు అనే గంధర్వరాజు ఈ తరుణం చూసి మోహంతో తూలి ధర మీద పడిపోయాడు. పుండరీకాక్షు నెరుగని పురుష పశువు లీతలోదరి బొడగాన రేమి చెప్ప నట్టి కొమరాలు భాగ్యోదయమున నా దాన వచ్చి కామింపనొల్లని వాడుగలడే. ఆ దామోదరుని స్మరణ ఎరగనే పురుష పశువు ఈ తలోదరిని దర్శింపలేరు. అలాంటి జవ్వని తన భాగ్యవశాన్న తనంత తానుగా ప్రేమించి వస్తే కాదనేవాడు ఉంటాడా? ఈ కన్యారత్నమునకు నాకున గుణరూప వర్తనంబుల ఎడ నాలోకింప సమమగావున గైకొని వరింతు విగత కల్మష వృత్తెన్. ఈ కన్యారత్నానికి నాకు గుణము రూపము నడవడి సమానంగా ఉన్నాయి కనుక కల్మషం లేని హృదయంతో ఈమెను నేను వివాహం ఆడతాను. విమలాత్మ దీనికొక సమయము గలదెరిగింతు విను గుణాకరయగు నీ రమణికి నపత్య పర్యంతము వర్తింపుదు గృహస్థ ధర్మక్రియలన్. విమలాత్మ స్వయంభూ మనతో చెప్తున్నాడు, దీనికి ఒక నియమం ఉంది, చెబుతాను విను. సద్గుణాలకు స్థానమైన ఈమెకు సంతానం కలిగే వరకు మాత్రమే నేను గృహస్థ ధర్మ క్రియలను నడుపుతాను. ఎందుకంటే కర్దమ్మని తను వివాహం చేసుకోను అని అనుకునే, కానీ సృష్టి చేయాలి కాబట్టి వివాహం చేసుకుంటాను అని అన్నాడు. అని
ఒక నియమం చెప్తున్నారు. నేను ఆవిడకి సంతానం కలిగే వరకు మాత్రమే నేను గృహస్థుగా ఉంటాను, తర్వాత నేను తపస్సుకు వెళ్ళిపోతాను. అంత మీద విష్ణు నాగ్న యౌదల దాల్చి సమధమాది యోగ సరణి పొంది సన్యసించు వాడ జలజ నేత్రుని వాక్య కారణమున చేసి ధీర చరిత. ఓ స్వయంభూ మనవుతో చెప్తున్నాడు, మామగారు కదా, నువ్వు నాకు వివాహం చేస్తా అన్నావు, బానే ఉంది, కానీ నేను ముందర ఒక విషయం నీకు చెప్పాలి. ఆమెకు సంతానం కలిగే వరకు మాత్రమే నేను గృహస్థ ధర్మంలో ఉంటాను, తర్వాత నేను సన్యసిస్తాను. ఆ పైన విష్ణువు యొక్క ఆజ్ఞను శిరస్సును ధరించి శమధమాది యోగ మార్గంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాను అని చెప్పి, శ్రీహరి వల్లే ఈ లోకాలన్నీ పుడుతున్నాయి, శ్రీ విభుని వలన నీ లోకావళి యుదేంతు బెరుగు నడగొను విను రాజీవ భవాదుల కతడే భూవర నిర్మాణ హేతు భూతుండరయన్. ఆ శ్రీహరి వల్లనే ఈ లోకాలన్నీ పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, నశిస్తున్నాయి, బ్రహ్మాదుల అభ్యుదయానికి కూడా ఆయనే కారణం అని కర్దముడు ఇలా చెప్తున్నాడు. అందుచేత ఆ మహాత్ముని ఆజ్ఞ ఉల్లంఘించడానికి వీలు కానిది. నేను తపస్సు చేస్తే నువ్వు వివాహం చేసుకోమని ఆయన అన్నారు. నేను నా గృహస్థ ధర్మాలు అనుసరించి మాత్రమే తర్వాత తపస్సు చేసుకుంటాను అని చెప్పారు, దానికి ఒప్పుకున్నారు అని, ఆ మహాత్ముని ఆజ్ఞ ఉల్లంఘించడానికి వీలు కాంది కదా అని కర్దముడు పలికేసరికి విన్న స్వయంభవుడు తన భార్యతో ఆయన శతరూపతోను కుమార్తె దేవహూతితోను మాట్లాడారు. ఎందుకంటే ముందర అడగాలి కదా, ఇదిగో ఈయన జీవితాంతం నీతో పాటు ఉంటాను అని చెప్పడం లేదు ఈ కర్దమ్మని, తనకి సంతానం కలిగేంత వరకు మాత్రమే ఉండి తర్వాత నేను సన్యాసం స్వీకరిస్తానని చెప్తున్నారు అని స్వయంభుడు తన భార్య శతరూపతో చెప్పారు. తర్వాత కుమార్తె దేవహూతితో చెప్పారు. వాళ్ళిద్దరికి కూడా ఇష్టమైంది. వాళ్ళ మనసుల్లోనే ఆలోచనని తెలుసుకొని అందుకనే ప్రతి తండ్రి కూడా భార్యని కుమార్తెని అడగాలి వివాహ విషయంలో. తెలుసుకుని అప్పుడు కర్దమ ప్రజాపతికి వాళ్ళిద్దరికి ఇష్టమైంది. దేవహూతినిచ్చి శాస్త్ర ప్రకారం స్వయంభూమను వివాహం చేయించాడు. అనంతరం శతరూప పారిబర్హము అనే పేర్లు గల వివాహానికి ఉచితమైన దివ్య వస్త్రాలను, దివ్య అలంకారాలను దేవహూతి కర్దములకు బహూకరించింది. ఆ విధంగా కులాచారాన్ని అనుసరించి వివాహం చేసిన స్వయంభూనికి మనస్సు చాలా తేలికైంది. ఎందుకంటే తన కుమార్తెకు కావాల్సిన వరుడు, ఆవిడికి ఇష్టమైన వరుడితో వివాహం చేశాడు. కానీ కుమార్తె దూరం అయిపోతుంది అనే బాధతో కూతుర్ని కౌగలించుకొని చుబుకం ముద్దాడి చెక్కిలి నొక్కి శిరస్సును ఆఘ్రాణించి ప్రేమాతిరేకం చేత పెళ్ళుబికిన కన్నీటి ధారలతో ఆమె శిరస్సును తడిపేశారట స్వయంభూ మనవు. ఎందుకంటే ప్రతి తండ్రికి కూడా కుమార్తెని వివాహం చేసి పంపించేటప్పుడు ఉండే దుఃఖమే అది. ఆపై తన్ను తాను నిగ్రహించుకొని, తల్లి నేను వెళ్ళొస్తాను, ముందు రాజాస్థానం నుంచి వచ్చి ఆశ్రమంలో ఉంటుంది ఆవిడ, తల్లి నేను వెళ్ళొస్తానని చెప్పి కర్దముని వీడ్కోలతో తన భార్యతో కూడా రథం ఎక్కి సపరివారంగా మళ్ళా వెనక్కి తిరిగి బయలుదేరి తరళ తరంగ వీచి సముదంచిత బిందు సరస్వతి సరిధర వింద తుందిల లసత్తరు తీర నివాస సన్మునీశ్వర నికరాశ్రమాకలిత సంపదలంగనుగొంచు వెక్కము పిరిగొన నేగనాత్మ పుట భేదన విస్ఫుట మార్గవర్తి అయి. ఆ స్వయంభవ మనువు చలిస్తున్న తరంగాలు, తరల తరంగ వీచి చలిస్తున్న తరంగాలు గల బిందు సరోవరాన్ని దాటి, సరస్వతి నదిని దాటి, దాని ఒడ్డున అరవిందాలతోనూ అందమైన చెట్లతో అలరారుతున్న మహర్షుల ఆశ్రమాలను అన్నింటినీ చూసి దాని శోభను వేడుకతో చూస్తూ మనువు తన పట్టణం వైపు కదిలి వెళ్ళి స్వయంభవ మనువు ఇలా వెళ్ళి బ్రహ్మావర్త దేశం చేరుకున్నాడు. పూర్వం నారాయణుడు యజ్ఞసూకర రూపం ధరించి వడలు జాడిస్తే భూమిపైన ఆ ప్రదేశంలో కొంత రోమజాలం రాలింది. ఆ రోమజాలం అందమైన పసుపచ్చని వర్ణంతో ప్రకాశిస్తోంది. అక్కడ పచ్చని దర్భలు, రెల్లుగడ్డి, యజ్ఞ క్రియాకలాపానికి అవసరమైన అగ్ని పుట్టాయి. దాంతో ఋషులందరూ క్రతువులు చేసి దానికి ఆటంకాలు కల్పించే అసురులను నాశనం చేశారు. అలాంటి బ్రహ్మావర్త దేశంలో స్వయంభుడు విష్ణు పరంగా క్రతువు చేసి అద్భుతమైన మేధస్సుతో ప్రకాశిస్తూ తన పట్టణానికి చేరుకున్నాడు. వివాహం చేసేశాడు. ఆ తర్వాత బ్రహ్మావర్త దేశానికి వెళ్ళి అక్కడ విష్ణువుని ఉద్దేశించి ఒక పెద్ద యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి ఆ తర్వాత తన పట్టణానికి చేరుకున్నాడు. దాయంజన బుర జనములు పాయనములు తెచ్చి ఇచ్చి బహుగతులనతుల్ సేయగ మంగళ తూర్యముల ఆయటగతై మ్రోయ జొచ్చనంతఃపురమన్.
సమీపించేసరికి ఆ పట్టణ ప్రజలందరూ అనేకమైన బహుమతులు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే అలాగే నమస్కారాలు చేసి మొక్కారు. శోభస్కరమైన మంగళవాద్యాలు మోగుతుంటే ఆయన అంతఃపురంలోకి అడుగు పెట్టారు. అలా ప్రవేశించి తాపత్రయాన్ని నాశనం చేసే భక్తి మార్గంలో వృద్ధి పొందుతూ పుత్ర మిత్ర కళత్ర బాంధవ సహితుడై చాలా ఆనందంతో ఉన్నారు స్వయంభూ మనువు. అతి భక్తి ప్రతివాసరంబును హరి వ్యాసంగుడై మాధవాంకిత గంధర్వ విపంచికా కలిత సంగీత ప్రబంధాను మోదితుడై ఇష్ట విభూతులందు నన్ను రక్తిం పొందకే ప్రొద్దునచ్యుత సేవైక పరాయణుండగుచు నస్తోక ప్రభావోన్నతిన్. చాలా భక్తితో ప్రతినిత్యము హరి మీద ఆసక్తితో ఆయనకే అంకితంగా గంధర్వ వీణను మేళవించి సంగీత ప్రబంధాలను గానం చేస్తూ ఎడతెగని ఆనందాన్ని పొందుతూ భోగభాగ్యాల మీద అనురక్తిని పొందక విష్ణు సేవా పరాయణుడే ప్రతిభాన్వితుడు అయ్యాడు. హరిపాదాంబురుహద్వయార్పిత తులస్యామోదమంగొంచు దచ్చరితంబుల్ దలపోయుచున్ బొగడుచున్ చర్చించుచున్ వించు దత్పరిచర్య వ్యతిరిక్త సంసరణ సద్ధర్మార్థ కామంబులన్ బరిభూతంబులు చేసి మోక్షపద సంప్రాప్తి క్రియారంభుడై. ఆ స్వయంభూ మనువు హరి యొక్క పాద కమలాలపై అర్చించబడిన తులసీ దళాల సువాసనను ఆఘ్రాణిస్తూ ఆయన చరిత్రనే తలపోస్తూ పొగుడుతూ చర్చిస్తూ వింటూ మోక్షాన్ని చేకూర్చే క్రియలయందు ఆసక్తి కలిగిన వాడైనాడు. భగవంతుని సేవలకు వ్యతిరేక్తమై సంసార బంధాలు ధర్మార్థ కామాలను వదిలిపెట్టి మోక్షం మాత్రమే తనకి ముఖ్యమో అని అనుకున్నాడు. నిగమార్థ గోచరుండనదగు హరి చరిత ప్రసంగ తత్పర చిత్తం దగు నతనికి స్వాంతరగము లఘు యామములొగిన యాత యామములయ్యన్. నిగమముల యొక్క అర్థం తెలిసిన వారికి మాత్రమే గోచరమయ్యే ఆ హరి యొక్క చరిత్రలను ప్రసంగించడం ఎందే ఆసక్తమైన మనస్సు కల మానవులకు కాలం ఎంత గడిచినా గడవనట్లే ఉంటుంది. వెండి నమ్మేటి విష్ణు మంగళ కథ కర్ణన ధ్యానానుగాననుతులు సలుపుతూ స్వస్వప్న జాగ్రత్త సుషుప్తులన్ దలగించి ఆ పుణ్య తముడు దాను జక్రిదాసుడు దాన శారీర మానస దివ్య మానుష భౌతిక వ్యధలను దగులక సన్మునీంద్ర శ్రేణి కిందగ ధనరు వర్ణాశ్రమ ధర్మగతులు దప్పకుండగ నడుపుతు తగిలి సర్వ భూతహిత వృత్తి నతుల విఖ్యాత లీల నేక సప్తతి యుగముల స్తోక చరితు దగుతూ వర్తించ సమ్మోదమతిశయమిల్ల. ఆ స్వయంభూమను విష్ణువు యొక్క మంగళాన్ని కలిగించే కథలను వింటూ ఆయన చరిత్రను గానం చేస్తూ ఆయన చెప్పిన ప్రకారమే నడుచుకుంటూ ఆయన్నే ధ్యానిస్తూ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే ఈ 3 అవస్థలకు భిన్నంగా వర్తించాడు. ఆ పుణ్యాత్ముడు తాను విష్ణుదాసుడు కాబట్టి శారీరక మానసిక దివ్య మానసిక భౌతిక బాధల్లో తగులుకోలేదు. సన్మునీంద్రులకు సంతోషం కలిగేట్లు వర్ణాశ్రమ ధర్మాలను నడుపుతూ సర్వభూతాలకు హితాన్ని కలిగిస్తూ 71 మహాయుగాలు సాటి లేని మేటి యశస్సుతో ఘన చరిత్రుడే పరిపాలించాడు అని ఎమ్మను చరితము విదురున మైత్రేయముని వరుండు దయతోడన్ వినిపించే కర్దముని కథ తన రంగ నెరింగితునని ముదమున పలికెన్ అని ఇలాగా స్వయంభూమను 71 యుగాలు మహాయుగాలు సాటి లేని మేటి యశస్సుతో ఘన చరిత్రుడే పరిపాలించాడు అని స్వయంభూమను కథ చెప్పి ఆ స్వయంభూమను యొక్క చరిత్రను మైత్రేయ మహర్షి విదురుడికి దయతో వినిపించి ఆ తర్వాత నేను కర్దమ మునీంద్రుని కథను కూడా వివరిస్తాను వినుము అని సంతోషంతో పలికారు. ఓకే, ఇక్కడ ఆపు చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. లక్ష్మీనారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.